దాంతో 2017 సారీ కరెక్ట్ చేశారు థ్యాంక్ యూ కరెక్ట్ చేశారు మా మంత్రి గారు కరెక్ట్ చేశారు థ్యాంక్ యూ 2017 7 సంవత్సరాలు అయింది కట్టారు అధ్యక్ష. కానీ వారంటుంది ఇది అదేం ప్రైవేట్ భవనం కాదు అధ్యక్ష, అది జగన్మోహన్ రెడ్డి గారితో లేదా బొత్స సత్యనారాయణ గారితో అచ్చెన్నాయుడు గారితో భవనం కాదు అధ్యక్ష, అది ప్రభుత్వ భవనం. మీరే చూశారు సాక్షాత్తు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు చూసి ఎంత అద్భుతమైన భవనం కట్టారు. దీని సందర్శన పెడదాము, దీని తాజ్మహల్ కంటే బాగుంది అని చెప్పారు కదా అధ్యక్ష. అందులో ఏమైనా అవకతవకలు జరిగితే, అందులో అవినీతి జరిగితే కనీసం ఎంక్వైరీ చేయండి అధ్యక్ష, చేసి తీసుకున్న అధ్యక్ష. అయ్యే తోటకి ఇచ్చాము అధ్యక్ష, అద్దె ఇచ్చాము అధ్యక్ష. దయచేసి ఇవన్నీ కాకుండా అది ప్రభుత్వ భవనం, దాని మీద ఏం చెప్పుకునేదే ప్రభుత్వ భవనం. దాని మీద మీ నిర్ణయం మీరు తీసుకోండి. ప్రభుత్వం మీది, దాంట్లో ఏం పెడతారో ఏం చేస్తారో చేయండి. అవినీతి ఏం జరుగుతాయి ఎంక్వైరీ చేయండి, చర్యలు తీసుకోండి. మంత్రి గారు, క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే ఇది బేసిక్ గా వాళ్ళు దేనికోసం అయితే చేస్తామనేటువంటిది ఉటంకించారో దానికి భిన్నంగా ఇందులో సిఆర్జెడ్ అనుమతి పొందినటువంటి 9.88 ఎకరాల కంటే ఎక్కువ భూమిని అక్రమంగా ధ్వంసం చేయటం జరిగిందనేది ఫైండింగ్స్ వచ్చినాయండి వాళ్ళు వేసిన సబ్ కమిటీలో. ఆ సబ్ కమిటీ తర్వాత మళ్ళీ గౌరప్పన్ గారు అనేటువంటి మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ చెందినటువంటి వారిని కమిటీ వేసి మళ్ళీ దాని మీద ఎంక్వైరీ చేయించారు. ఇవన్నీ జరిగిన మీదట ఒరిజినల్ గా అయితే మనకి జీవీఎంసీ నుంచి కానీ లేదా సిఆర్జెడ్ నుంచి కానీ అప్రూవల్ ఉన్నమాట వాస్తవం. కానీ దానికి డివేట్ అయిపోయి ఎక్కువ ఏరియాని ధ్వంసం చేశారనే దాని మీదే కోర్టుకు వెళితే కోర్టు కమిటీ వేసిన సబ్ కమిటీ గౌరప్పన్ గారిని వేశారు. వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. అందులో బేసిక్ గా కొన్ని తప్పులు ఉన్నాయనేటువంటి మాట స్పష్టంగా వాళ్ళు చెప్పారు. చెప్పిన మీద మళ్ళీ ఇంకో కమిటీ పడింది. ఆ కమిటీ యొక్క తీర్పు వచ్చే లోపలనే గౌరప్పన్ గారు చనిపోయారు. ఆ తీర్పు ఇంకా మనకు రావాల్సి ఉంది. దాని తర్వాత ఇందులో వీళ్ళు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్ లో క్లియర్ గా వాళ్ళు ఏం చెప్పారండి, in the GO second read above, government have issued orders constituting a committee of officers to identify suitable transit accommodation for setting up of camp office for the chief minister and accommodation for supporting seniority functionaries anar. Idi which is deviating the original approval. ఇది ప్రస్తుతంగా నేను చెప్పదలుచుకున్నది కూడా అదే. ఏంటంటే ఒరిజినల్ గా చెప్పింది ఏంటి, 58 గదులతోటి ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ ఒకప్పుడు చాలా మంచి ఆదాయం ఇచ్చేదాన్ని, అది కూలగొడుతున్నాం అన్నప్పుడు వారు చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ మేము ఎందుకు కూలగొడుతున్నాం అంటే దీని స్థానే ఇంకెంతకంటే మంచి రిసార్ట్స్ని కట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి కట్టి అప్రూవల్ తెచ్చుకుని ఆ తర్వాత వాళ్ళు చేసింది ఏంటి,